అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దుర్బోధన చూద్దాం. అదేమిటి అనంటే పునరుద్ధానం అనేది అసలు లేనే లేదు అని నమ్మేటువంటి బోధ. ఇది సద్దూకయ్యుల బోధగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అయితే వీళ్ళను కూర్చే పులిసిన పిండి విషయములో మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు హెచ్చరికలు చేశారు తన శిష్యులకు. అయితే వీరిని గురించి మనం చూద్దాం రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది. పునరుద్ధానం లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి అని ఇక్కడ మనం చూస్తాము. ఇదే మాట మనకు మార్కు సువార్త 12వ అధ్యాయం 18లోను, లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఉంటుంది. అయితే వీరు బోధించేది ఏమిటి అంటే పునరుద్ధానము లేనే లేదు అనేది. వీరు దీనిని వారు అనేకులకు ప్రకటించారు కూడా. యేసుక్రీస్తు ప్రభువును సిలువేసేటప్పుడు అపోస్తలులను అడ్డగించడానికి కూడా వీళ్ళు కూడా కారకులు. పరిసయ్యులు సద్దూకయ్యులు అనబడినటువంటి వారు వీళ్ళు ప్యారలల్గా చెప్పబడ్డారు. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువును చాలా శోధించారు వీళ్ళు. మొదటి వచనంలో, అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచన క్రియను తమకు చూపమని ఆయన అడగగా ఆయన ఇట్లా ఆయనను మరి శోధించాడు. వీళ్ళని గురించి చెబుతాడు. కింది వచనాలు మనం చూసినట్లయితే 11, 12 వచనాలు, నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని చెప్పాను 12లో. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి బోధన గురించి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి. వీరు పులిసిన పిండి లాంటి వారు. ఇప్పుడు కొంచెము పులిసిన పిండి ముద్దంతయు పులియ చేయును అంటే వీళ్ళ యొక్క దుర్బోధ అనేది కొంచెంగా స్టార్ట్ అయిన తర్వాత జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది అన్నమాట. గనుక వీరి విషయంలో జాగ్రత్త అని ప్రభువుల వారు చెప్పారు. ఇకపోతే వీళ్ళని గురించి మనము చెప్పుకోవాలంటే అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో వీరిని గూర్చినటువంటి ప్రస్తావన ఉంటుంది. మరి అపోస్తలులైనటువంటి పౌలు భక్తుని వీరు అడ్డగించారు. చాలా రకాలుగా శ్రమ పెట్టాలని ప్రయత్నాలు చేశారు, ఇబ్బందుల పాలు చేశారు కూడా. 23వ అధ్యాయము ఇక్కడ 6వ వచనం నుంచి మనం 8వ వచనం వరకు చదువుకోవాలి. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగం పరిసయ్యులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయను. సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు. ఇక్కడ సద్దూకయ్యులు పరిసయ్యులు కలిసి యేసుప్రభువును సిలువేయడానికి ప్రధానులతో కలిసి వాళ్ళు పాల్గొన్నప్పటికీ వ్యతిరేకించినప్పటికీ అపోస్తలులను కూడా వీరు ఎంతగానో వ్యతిరేకించారు. ఇక్కడ సద్దూకయ్యులేమో పునరుత్థానం లేదు, దేవదూత లేదు, ఆత్మ లేదు అనేటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వారు. పరిసయ్యులేమో ఇవి రెండూ ఉన్నాయని నమ్ముతారు. వాళ్ళు ఆత్మ ఉన్నది దేవదూత ఉన్నదని నమ్ముతారు అనమాట. కానీ మరి అపోస్తలులను సత్యాన్ని వారు ఎదిరించేటప్పుడు వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. ఇక్కడ పౌలు ఎప్పుడైతే బిగ్గరగా ప్రకటించాడో అప్పుడు వీళ్ళు 2 వర్గాలుగా విడిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అయితే వీరి విషయంలో కూడా జాగ్రత్త అని ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నారు. ఇదే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా వీరి యొక్క ప్రస్తావన మాట్లాడతాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనంలో, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారంగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. చాలా ఇబ్బందుల పాలు చేశారు, బంధించారు. మరి వారు అధికారాన్ని ఉపయోగించారు. అనేకులతో కలిసి మరి ఈ యొక్క అపోస్తలులను మరి రకరకాలుగా వారు టార్చర్ చేసినట్టుగా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అయినా సరే అపోస్తలులు మరి అలాంటి శ్రమలో కూడా అలాంటి ఇబ్బందులు కూడా వాక్యాన్ని వారు ప్రకటించారు. అనేకులు కూడా సత్యాన్ని నమ్మారు. 4వ వచనంలో చూస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తల కార్యంలో వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను అనేటువంటి మాటను ఇక్కడ మనము గమనించవచ్చు. ఇకపోతే ఇలా మరి అనేక సార్లు వారు అడ్డుపడ్డారు క్రీస్తు సువార్తకి. వీరిని గురించి మరొక లేఖనాన్ని కూడా మనం చూద్దాము. వీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12లో కూడా వీరిని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు అని చెబుతున్నాడు. మృతుల పునరుద్ధానం అనేది లేనే లేదు అని బలముగా నమ్మేటువంటి గుంపు సద్దూకయ్యుల గుంపు. వాళ్ళది సద్దూకయ్యుల బోధ అని
ప్రస్తావించబడింది. కనుక పునరుద్ధానము లేదని నమ్మేటువంటి వారు ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే నాస్తికులు కూడా ఇదే బోధలో, ఇదే విశ్వాసంలో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఈ యొక్క ఏథిస్ట్స్ కూడా వారు పునరుద్ధానం లేదు, దేవుడు లేదు, దయ్యము లేడు, ఆత్మ లేదు, ఇది ఏది లేదని నమ్ముతూ ప్రకటిస్తూ ఉన్నారు. గనుక పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి బోధ ఇది దయ్యపు బోధ, అబద్ధ బోధ, యెజబేలు చేస్తున్నటువంటి బోధ, యెజబేలు ప్రకటిస్తున్నటువంటి బోధ ఇది. గనుక ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పునరుత్థానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానుడు అయ్యాడు. అయితే ఆయనకు వ్యతిరేకముగా ప్రకటించాలి. గనక ఈ యొక్క దుష్టాత్మ, యెజబేలు ఆత్మ ఏం చేస్తున్నదంటే పునరుద్ధానానికి వ్యతిరేకమైనటువంటి గుంపును అది సమకూర్చుకున్నది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనములో మనం చూసినట్లయితే, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభుల వారు సెలవిచ్చారు. కనుక పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి బోధ ఇది అట్టర్లీ రాంగ్. ఇది కనుక దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు, ఎవరు కూడా దీన్ని విశ్వసించొద్దు, ఎవరు కూడా త్రోవలు వెళ్ళొద్దు. జాగ్రత్త పడండి. అలాంటి విశ్వాసంలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొని రండి. ఈ విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రేయస్ ది లార్డ్.